అందరికీ నమస్కారం. రామలక్ష్మి కథలకు స్వాగతం. మా యూట్యూబ్ ఫ్యామిలీలో కొత్తగా వచ్చిన సబ్స్క్రైబర్లందరికీ స్వాగతం. మన యూట్యూబ్ ఫ్యామిలీ ఇంకా పెద్ద ఫ్యామిలీగా మారాలని కోరుకుంటున్నాము. మీకు ఎలాంటి స్టోరీలతో వీడియోలు కావాలో మాకు కామెంట్ బాక్స్లో తప్పకుండా రాయండి. వాటిపై మేము వీడియోలు చేస్తాం. ఇక ఆలస్యం చేయకుండా ఇవాల్టి కథలోకి వెళ్ళిపోదాం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ పేరు కనిపించకుండా పోయిన కూతురు. సిరి ఫోన్ స్విచ్ ఆఫ్ అవ్వడంతో రామయ్య, లక్ష్మమ్మ నగరానికి వెళ్ళారు. కానీ కాలేజీలో విన్న నిజం వాళ్ళ గుండెలను పగలగొట్టింది. సిరి 3 నెలల క్రితమే కాలేజీకి రావడం మానేసిందనే మాట ఆ క్షణం నుంచి వారి జీవితంలో అలజడి మొదలైంది. ఒక అంతులేని వెతుకులాట ఆ తల్లిదండ్రులది. పోలీస్ స్టేషన్లో రామయ్య తన కూతురు ఫోటోను పోలీస్ అధికారికి ఇచ్చాడు. తర్వాత రామయ్య పోలీస్ అధికారితో ఇలా మాట్లాడాడు. సార్, నా కూతురిని ఎలాగైనా వెతికి పెట్టండి సార్. ఆమె తప్పిపోయి ఉంటుంది. ఎక్కడో భయపడుతూ ఉంటుంది. సార్, వెతికి పెట్టండి సార్ అని కన్నీళ్లతో వేడుకున్నాడు. పోలీసులు ఫిర్యాదు నమోదు చేసుకున్నారు. అప్పుడు ఆ పోలీస్ అధికారి రామయ్యతో ఇలా అన్నాడు. మేము ప్రయత్నిస్తాం అని చెప్పారు. కానీ ఆ ఒక్క మాటతో రామయ్యకు ధైర్యం సరిపోలేదు. మరుసటి రోజు నుంచి అతను తన కూతురి కోసం వెతకడం మొదలుపెట్టాడు. నగరంలోని ప్రతి వీధిలో, ప్రతి బస్టాండ్లో, అలాగే ప్రతి రైల్వే స్టేషన్లో సిరి ఫోటో ఒక్కొక్కరికి చూపిస్తూ, బాబు, ఈమె నా కూతురు సిరి 3 నెలల నుంచి కనిపించటం లేదు. మీరెక్కడైనా చూశారా బాబు అని చాలా మందిని చాలా రకాలుగా అడుగుతూనే ఉన్నాడు రామయ్య. అందరూ కూడా ఫోటో చూడగానే తెలీదు అని వెళ్ళిపోయేవారు. కొంతమంది అయితే సరిగా ఫోటో చూడకుండానే మాకు తెలీదండి అని తల ఊపి వెళ్ళిపోయేవారు. రామయ్య రోజు రోజుకి వెతకడంలో ఎక్కువ స్పీడుగా వెతుకుతున్నా కూడా తన కూతురు జాడ తెలియడం లేదని చాలా బాధపడేవాడు. ఇంత పెద్ద నగరంలో తమ కూతురు ఎక్కడుందో తమకు ఆచూకీ తెలవడం లేదని చాలా బాధపడేవారు. రామయ్యకు సాయం చేసేవారు లేక చాలా కంగారు పడేవాడు. అయినా కూడా రామయ్య ఆశ వదులుకోలేదు. ఆసుపత్రులకు వెళ్ళాడు. అక్కడ కూడా వెతికాడు. ప్రతి వార్డులోకి వెళ్ళి చూసేవాడు. ప్రతి ముఖాన్ని జాగ్రత్తగా చూసేవాడు. ఇక్కడ మా సిరి ఉందేమో అని ఆశపడ్డాను అని అక్కడ ఉన్న వాళ్లకు చెప్పేవాడు. కానీ ప్రతిసారి అతనుకు నిరాశ ఎదురైంది. తమ ముద్దుల కూతురు కనపడపోయేసరికి ఆ తల్లిదండ్రుల బాధ వర్ణాతీతం. ఎందుకంటే తమ బిడ్డలు బయట చదువులకు బయటికి వెళ్ళి కనిపించకపోవడం వల్ల తల్లిదండ్రుల బాధ మనం తట్టుకోలేము. అనాథాశ్రమాలకు వెళ్ళాడు. అక్కడున్న ప్రతి అమ్మాయిని చూసి ఒక్క క్షణం ఈమెనా నా సిరి అనుకునేవాడు. కానీ ఆయన గుండె వేగం కొట్టుకునేది. నా కూతురు కనిపిస్తే బాగుండు, ఒక్కసారి నా కూతుర్ని చూస్తే బాగుండు అని తల్లడిల్లిపోయేవాడు. ఇలా రోజులు గడుస్తూనే ఉన్నాయి. కానీ ఆమె మాత్రం జాడ కూడా తెలియదు. తన కూతురు జాడ తెలియక రామయ్యకు తినడానికి తిండి కూడా సహించేది కాదు. అయినా కూడా పగలు రాత్రి అనే తేడా లేకుండా రామయ్య మాత్రం వెతుకుతూనే ఉన్నాడు. ఎంత వెతికినా కూడా కూతురు మాత్రం కనిపించేది కాదు. ఇక గ్రామంలో ఉన్న లక్ష్మమ్మ పరిస్థితి మరింత దయనీయంగా మారిపోయింది. ప్రతి ఉదయం లక్ష్మమ్మ ఇంటి గుమ్మం దగ్గర కూర్చొని రోడ్డు వైపే చూస్తూ ఉండేది. ఎప్పుడైనా ఒకసారి బస్సు బస్టాండ్లో ఆగితే తమ సిరి వచ్చిందేమో అని పరిగెత్తుకుంటూ వెళ్ళి బస్సు మొత్తం చూస్తూ వచ్చేది. కానీ ఆమె కూతురు ఆమెకు కనిపించేది కాదు. బస్సులో నుంచి దిగే ప్రతి అమ్మాయిలు తన కూతురిని వెతికేది. కానీ ప్రతిసారి నిరాశతోనే ఇంటికి తిరిగి వచ్చేది. ఒకరోజు గ్రామంలోని ఓ మహిళ ఇలా అడిగింది. లక్ష్మమ్మ,
ఇంకా ఎందుకు ఇలా ఎదురు చూస్తున్నావు అని. అప్పుడు లక్ష్మమ్మ కళ్ళలో నీళ్లు నిండాయి. ఒకరోజు నా పాప తప్పకుండా వస్తుంది అని లక్ష్మమ్మ వారితో మెల్లగా చెప్పింది. కానీ తన మనసులో బాధ రోజు రోజుకి పెరిగి పెద్దదవుతుంది. నా కూతురు ఎప్పటికైనా వస్తుంది అని విన్నవాళ్ళంతా తమ బాధను, అయ్యయ్యో కూతురు కనిపించడం లేదంట, సిరి కనిపించడం లేదంట, రామయ్య లక్ష్మమ్మ చాలా బాధపడిపోతున్నారు అని ఊర్లో వాళ్ళంతా వాళ్ళని లక్ష్మమ్మని ఓదారుస్తూ ఉండేవాళ్ళు. రామయ్య ప్రతి పోలీస్ స్టేషన్కి వెళ్ళి ప్రతిరోజు వెళ్ళి, సార్ ఏమైనా సమాచారం వచ్చిందా, సార్ మా అమ్మాయి ఎక్కడన్నా కనిపించిందా అని అడిగేవాడు చాలా దీనంగా. కానీ ప్రతిసారి పోలీసుల నుండి వచ్చే ఒకే ఒక్క సమాధానం, ఇంకా ఏ సమాచారం లేదు రామయ్య అని. ఆ మాట విన్నప్పుడల్లా రామయ్య గుండె ముక్కలయ్యేది. అయినా కూడా తన మనసులో ఒక్కటే నమ్మకం, నా సిరి ఎక్కడో ఒక చోట బతికే ఉంటుంది, ఒకరోజు తప్పకుండా తమ కోసం తిరిగి వస్తుంది అనే ఆశతోనే అతను ప్రతిరోజు ఖచ్చితంగా వెతుకుతూనే ఉండేవాడు. కానీ సిరి కనిపించడం లేదనే బాధ తన గుండెను తొలిచివేసేది. అలా ఆమెను ఒక్కరోజు కూడా మానకుండా ప్రతిరోజు వెతుకులాడటం మొదలుపెట్టాడు. ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, ఒక వారము కాదు, ఒక నెల కూడా కాదు, సంవత్సరం పాటు వెతుకుతూనే ఉన్నాడు. కానీ తమ కూతురు ఎక్కడా కూడా జాడ తెలియడం లేదు వారికి. తమ కూతురు ఎక్కడ ఉందో, ఎలా ఉందో, ఎవరు తమ కూతుర్ని కనిపెట్టి చూపిస్తారో అంటూ తల్లిదండ్రుల బాధ చెప్పడానికి వీలు లేకుండా అయిపోయింది. ఎపిసోడ్ 5 ఇంతటితో ముగిసిపోయింది. ఎపిసోడ్ 6లో ఎదురుచూపులు రోజులు, నెలలు, వారాలు దాటిపోయి సంవత్సరాలు కూడా గడిచిపోయాయి. రామయ్య వయసైపోయి తెల్ల జుట్టు అయిపోయింది. లక్ష్మమ్మ ప్రతిరోజు గుమ్మం దగ్గరే కూతురు కోసం ఎదురు చూస్తూనే ఉంది. పండగలు వస్తూనే ఉన్నాయి. ప్రతి పండగకు రామయ్య సిరి కోసం ఒక కొత్త చీర కొనడం మాత్రం ఆపలేదు. ప్రతి సంవత్సరం తమ కూతురు ఈరోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి తమ కోసం ఖచ్చితంగా వస్తుందని గంపెడు ఆశతో తమ కూతురిని చూడాలని వాళ్ళు 1000 కళ్ళతో ఎదురు చూస్తూనే ఉన్నారు.